స్టోన్హెంజ్. ఈ పేరు వినగానే మనందరికీ ఓ పెద్ద రాళ్ల వలయం గుర్తొస్తోంది కదా. ఇది ప్రపంచంలోనే చాలా ఫేమస్, ఇంకా చెప్పాలంటే చాలా మిస్టీరియస్ స్మారక చిహ్నం. అయితే దీని వెనుకున్న అసలు రహస్యం మనం ఇప్పటిదాకా అనుకుంటున్నది కాకపోవచ్చు. రండి, ఈ విశ్లేషణలో ఆ మిస్టరీని ఓ సరికొత్త కోణంలో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఇంగ్లండ్లోని ఓ ప్రశాంతమైన మైదానం. చుట్టూ ఎలాంటి సందడి లేదు. చరిత్ర కంటే పాతదైన రాళ్ల గుంపు అక్కడ అలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. వేల సంవత్సరాల కథలకు సాక్ష్యంగా ఆ భారీ రాళ్ల వలయం. వందల ఏళ్లుగా మనందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న ఒకటే: అసలు దీన్ని ఎలా కట్టారు? అంత పెద్ద రాళ్లను ఎలా నిలబెట్టారు? కాని ఏమో, బహుశా మనమడుగుతున్న ప్రశ్నే తప్పేమో. ఈ విశ్లేషణలో ఆ పాత ప్రశ్నను కాసేపు పక్కన పెట్టి దానికంటే లోతైన అసలైన రహస్యమేంతో చూద్దాం. సరే, అసలు మిస్టరీలోకి వెళ్లే ముందు ఫస్ట్ దీన్ని కట్టడం ఎంత కష్టమైన పనో చూద్దాం. అంటే అది దాదాపుగా అసాధ్యమైన పనన్నమాట. వాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో చూస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతోంది. 25 టన్నులు. ఇది ఒక్క శార్సన్ రాయి బరువు. కేవలం ఒక్కటి. మీకు సులభంగా అర్థం కావాలంటే ఒక 4 పెద్ద ఏనుగుల్ని కలిపితే ఎంత బరువుంటుందో అంతా. ఇప్పుడు ఆలోచించండి, క్రేన్లు లేవు, ట్రక్కులు లేవు. ఆ కాలంలో అంత బరువున్న రాయిని కదలించడమంటే మామూలు విషయం కాదు. బరువు ఒక్కటే సమస్య కాదు, దూరం కూడా. చిన్నవిగా ఉండే బ్లూ స్టోన్స్ అని పిలిచే రాళ్లను ఎక్కడ్నుంచో తెలుసా? సుమారు 230 కిలోమీటర్ల దూరం నుండి తీసుకొచ్చారు. అంటే వేల్స్ నుండి. అసలు రోడ్లు లేవు, వాహనాలు లేవు. ఆ రోజుల్లో ఇంత దూరం ఆ రాళ్లను ఎలా తీసుకొచ్చారో ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంక చెప్పాలంటే ఇదేదో 10 ఏళ్ళో 20 ఏళ్ళో కట్టిన ప్రాజెక్ట్ కాదు. ఏకంగా 1500 సంవత్సరాలు పట్టింది. అవును, 1500 ఏళ్ళు. అంటే దాదాపు 50 తరాల వాళ్లు ఈ ఒక్క నిర్మాణం కోసమే పనిచేశారన్నమాట. మన రోజుల్లో ఇలాంటిది కనీసం ఊహించగలమా? అస్సలు కుదరదు. ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించిన వాళ్లు దాని గురించి ఒక్క అక్షరం కూడా రాయలేదు. వాళ్లకసలు లిపి ఉందో లేదో కూడా మనకు తెలీదు. మరి వాళ్ల గురించి ఎలా తెలుసుకోవాలి? మనకు దొరికే ఆధారాలన్నీ ఆ రాళ్లలోనే దాగి ఉన్నాయి. గతం నుండి వచ్చే గుసగుసలులాగా అన్నమాట. సో వాళ్లు ఏమీ రాసి పెట్టకపోయినా మనకు కొన్ని విషయాలు మాత్రం పక్కాగా తెలుసు. ఒకటి, ఈ నిర్మాణం ఒకేసారి జరగలేదు, చాలా దశల్లో జరిగింది. 2, వందల కిలోమీటర్ల దూరం నుంచి రాళ్లను తెచ్చారు. కాని వీటన్నింటికంటే చాలా చాలా ముఖ్యమైన క్లూ ఒకటుంది. అది ఆ రాళ్లను అమర్చిన విధానంలోనే దాగి ఉంది. ఏంటంటే, ఈ రాళ్ల అమరిక మామూలుగా లేదు. సరిగ్గా సమ్మర్ సోల్స్టిస్ రోజున, అంటే సంవత్సరంలో పొడవైన రోజున సూర్యోదయం, అలాగే వింటర్ సోల్స్టిస్ రోజున సూర్యాస్తమయం ఖచ్చితంగా ఈ రాళ్ల మధ్యలో నుంచి కనిపిస్తాయి. దీనర్థమేంటే? వాళ్ళు కేవలం రాళ్లు పేర్చలేదు. వాళ్లకు ఆకాశం గురించి, గ్రహాల కదలికల గురించి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. వాళ్ళు టైంని కొలవడానికి ఒక పెద్ద క్యాలెండర్ని నిర్మించారు. ఓకే, రాళ్లు కదిలించడం చాలా పెద్ద ఫిజికల్ ఛాలెంజ్, ఒప్పుకుందాం. కాని ఇప్పుడు మనం అసలైన విషయానికొస్తున్నాం. దీనికంటే పెద్ద ఛాలెంజ్ ఒకటుంది. ఒకే పనిని, ఒకే ప్రాజెక్ట్ని ఏకంగా 1500 ఏళ్లపాటు ఎలా కొనసాగించారు? దాని వెనుకున్న ఆ సోషల్ పవరేంటి? ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ పనిని మొదలుపెట్టిన వాళ్లకు తెలుసు వాళ్లు దీన్ని ఎప్పటికీ పూర్తి చేయలేరని. వాళ్ల జీవితకాలంలో ఇది అస్సలు పూర్తవ్వదు. అయినా సరే వాళ్లు పనిచేశారు. ఎందుకంటే వాళ్ల తర్వాత వచ్చే తరాలు, వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు ఈ పనిని ముందుకు తీసుకెళ్తారని వాళ్లకు గట్టి నమ్మకం. దీన్నే మనం సాంస్కృతిక కొనసాగింపు అంటాం. అంటే ఒకే లక్ష్యం, ఒకే ప్లాన్. వాళ్ల దగ్గర రాసుకోవడానికి పుస్తకాలు లేకపోయినా కథల ద్వారా, పాటల ద్వారా, ఆచారాల ద్వారా తరతరాలకు ఆ ఉమ్మడి లక్ష్యాన్ని బదిలీ చేసుకుంటూ వెళ్లారు. సో ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ కలిపి చూస్తే స్టోన్హెంజ్ అసలైన రహస్యమేంటో మనకు అర్థమవుతుంది. ఈ విశ్లేషణలో మనం చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఇదే. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది. పాత మిస్టరీ అంతా టెక్నాలజీ గురించే, రాళ్లను ఎలా కదిలించారు అనే దానిపై ఫోకస్ చేసింది. కానీ అసలు మిస్టరీ అది కాదు. అసలు మిస్టరీ ఏంటంటే వాళ్ల ఓపిక, వాళ్ల మధ్య ఉన్న కోఆర్డినేషన్. ఒకే ఆశయాన్ని, ఒకే విజన్ని 1500 సంవత్సరాల పాటు ఎలా నిలబెట్టారు? అది అసలు ప్రశ్న. మరి అంత పవర్ఫుల్ విజన్ ఏమై ఉంటుంది? బహుశా అదొక పూజలు, పండగలు చేసుకునే కేంద్రం కావచ్చు,
లేదా పెద్ద పెద్దవాళ్ల సమాధులుండే ప్రదేశం కావచ్చు, లేదా అనారోగ్యాల్ని నయం చేసే చోటు కావచ్చు. కారణమేదైనా సరే అది తరతరాల ప్రజల్ని ఒక్క తాటిపై నడిపించేంత గొప్పదై ఉండాలి. ఏమో, బహుశా ఆ కట్టడం కట్టడమే వాళ్లకో పెద్ద పండగలాంటిదై ఉండొచ్చు. ఇక ముగింపుకొచ్చేద్దాం. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటే? ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సారాంశాన్ని చెప్పటానికి. స్టోన్హెంజ్ అనేది తెలివితేటల రహస్యం కాదు, ఇది సమన్వయం యొక్క రహస్యం. అంటే ఇది టెక్నాలజీతో సాధించిన విజయం కాదు, మనుషులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల సాధించిన గొప్ప సామాజిక విజయం. అవును, ఇది శక్తితో కట్టింది కాదు, సహనంతో నిర్మించిన స్మారక చిహ్నం. దాని అసలైన పవర్ ఆ రాళ్ల బరువులో లేదు, తరతరాలుగా కొనసాగిన వాళ్ళ ఓపికలో, వాళ్ళ మధ్య ఉన్న ఐక్యతలో, వాళ్ళ సంకల్పంలో ఉంది. ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. స్టోన్హెంజ్ నుండి మనం ఈ పాఠం నేర్చుకుంటే, అంటే రాబోయే 10 ఏళ్ల కోసమో 20 ఏళ్ల కోసమో కాకుండా రాబోయే 1000 ఏళ్ల కోసం మనం ప్లాన్ చేస్తే మానవజాతిగా మనం ఇంకేం సాధించగలం? ఒక్కసారి ఆలోచించండి.